రోజు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత దాని కొలతల ప్రకారం మనం ఏం చేస్తాము, ఈ పొడవు ప్లస్ వెడల్పు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా తీసుకున్నాము. కానీ దీన్ని ఫ్రంట్ పార్ట్ షేప్ ఆది బ్లౌజ్ లాగా ప్రింట్ తీయాలి అంటే ఏం చేయాలి, దాని గురించి ఈరోజు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను చూడండి. ఎందుకంటే కొంతమంది కట్ చేస్తే ఏం చేస్తారు అంటే ఉక్సులు పట్టి వెనక్కి ఎక్కువ వస్తూ ఉంటుంది, డాట్స్ కూడా మనం ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి కూడా అర్థం కాదు, మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ముందు నెక్ కూడా ఎంత పెట్టాలో కూడా తెలియదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే చక్కగా నేను చెప్పిన రీతిలో మీరు పెట్టండి. ఆది బ్లౌజ్కి ఉన్నది ఉన్నట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని ప్రింట్ దించడం, అలా మీరు ఎలా చేస్తారో చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఉక్సులు పట్టి తీసుకోవాలి. దీన్ని ఉన్న పళ్ళంగా చూడండి, గిలా ఏమి చేయొద్దు. దీని ఏళ్ళు నేను ఎలా పెట్టాను చూడండి, గిలా ఇలా ఉన్న పళ్ళంగా తీసి దీని మీద గిలా పెట్టేయండి. చూడండి, దీన్ని గుంజొద్దు, మనం ఏమి చేయొద్దు. ఒక పాయింట్ మందం కూడా మనకి ఎక్కువ అనేది రాదు. ఓకేనా? ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇటు ఖర్చు కోసం ప్లస్ ఇటు ఖర్చు కోసం మనం ఇలా ప్లస్ గుర్తు గీసుకోవాలి. తర్వాత ఇటు ఖర్చు కోసం ఇక్కడ మనం ఖర్చు కోసం ప్లస్ గుర్తు గీయాలి. ఇలా గీసిన తర్వాత ఈ ఉక్స్ పట్టిని ఫస్ట్ ఉక్స్ ఉంటుంది చూడండి, దాన్ని ఇలా నొక్కి పట్టి షేప్ బెల్ట్ దాకా మనం షేప్ బెల్ట్ ఎక్కడికి వేసామో అక్కడ మెయిన్ గుర్తు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చిన్న మిస్టేక్స్ మనకేంటి అంటే రాకుండా ఉండడం కోసమే పర్ఫెక్ట్గా ఫ్రంట్ కటింగ్ అంటారు దీన్ని. ఓకేనా? తర్వాతకి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు చిన్నగా మనం ఈ డాట్ ఉంది చూసారు, ఇక్కడ ఈ డాట్కి కొంచెం ఖర్చు ప్లస్ ఈ ఉక్స్ పట్టికి కొంచెం ఖర్చు, ఇది మన షేప్ బెల్ట్కి ఇక్కడ ఖర్చు పడతాం కదా మనం, దీనికి ఈ రెండింటికి కలిపి మనం వదులుకోవాలి. ఇక మిగతా ఖర్చుని మనం ఎక్కడ కూడా పెంచొద్దు కరెక్ట్గా. మీకు ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఉక్స్ పట్టి ఎక్కువ వస్తూ ఉంటుంది, అలా మనం చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పొడవుని మనం ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, ఈ పొడవుని సెంటర్కి పెట్టేసి ఇక ఇలా పొడవాలి, ఇలా మనం కొలవాలి అంటే ఇక్కడికి వచ్చేసింది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని తీసే విధానం ఎలా అంటే చూడండి, ఇలా చూడండి, ఇలా వచ్చేసి మనం చక్కగా ఇలా తీయాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా తీసుకోవాలి. ఇంకో చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మనం తీయడం. ఇలా రావాలి. మనం ఇలా తీస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసేసాము. ఇక మనం డాట్ గుర్తులు ఎలా పెట్టాలి, ఇది కూడా మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ మనం దీన్ని కొలుచుకోవాలి. ఏమీ లేదు, డాట్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది అంటే మనం 2.5 ఖర్చుతో కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇలా తర్వాతకు వచ్చేసి ఏం చేయాలి, ఇటువైపు నుంచి మనం ఖర్చుతో కలుపుకొని ఈ డాట్ దాకా మనం గుర్తుపెట్టేసుకోవాలి. చూడండి, ఇది ఎంత ఉంది, 6.5 ఉంది. ఈ 6.5ని ఇటువైపుకి పెట్టేసేయాలి. చూసారా, ఇప్పుడు మనకి ఇక్కడికి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డాట్ అనేది ఉంది అంటే మనకి దగ్గర ఇంచెన్నర డాట్ అనేది వచ్చేసింది అనమాట. దాన్ని మనం అలా చూసుకోవాలి. ఇక ఏ మార్పు రాదు. ఇక నెక్కు దగ్గరికి వచ్చేసేసరికి మనం దీన్ని స్ట్రైట్గా గీయాలి, దీన్ని ఇలా గీయాలి. గీసేసి ఇక మీరు ఏ షేప్ పెట్టాలనుకుంటున్నారో దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి మనం. చూడండి, చూసారా ఎంత చక్కగా ఉందో, మనకి డ్రాయింగ్ అనేది చక్కగా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఒకవేళ నెక్కు మీకు రౌండ్గా రావాలి ముందు పార్ట్ అని అనుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంత చిన్నగా తొడిగితే నెక్కు పార్ట్ రాదు. ఇప్పుడు ఈమె బ్లౌజ్కి చిన్నగా ఉంది కానీ మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రౌండ్గా రావాలంటే మినిమం ముందు నెక్కు 6 ఇంచెస్కి ఎక్కువ అంటే ఇప్పుడు 6 ఇంచులు ఉంది కదా, దీనికి మించితేనే ముందు పార్ట్ రౌండ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడికి పెట్టాలి. ఇంకా ఇలా పెట్టేసి అప్పుడు ఇదే వెడల్పు మీద మనం ఇలా గీసేసి దీంట్లో మనం సర్కిల్ని గీసుకోవాలి. నెక్ సర్కిల్ని ఇలా గీసేటప్పుడు కొంచెం మనకి బయటికి వచ్చినా పర్వాలేదు. నెక్కు చూడండి, ఇలా రౌండ్గా రావాలంటే ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా చేస్తే ఎంత రౌండ్గా కావాలంటే మనకి అంత రౌండ్గా మనకి నెక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చిన్నగా దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా ముందు నెక్ అనేది రౌండ్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా పని విషయంలో మనం టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడ్డామా చాలా మనం బురదలో పడిపోయినట్టే. ఇప్పుడు నేను మొన్న పెట్టిన వీడియోకి ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అన్నాయి అని చాలామంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఇలా పెడితే వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? మనం చాలా పర్ఫెక్ట్గా పెట్టేసాం. ఎక్కడైనా నేను దాపరికం చేశాన పనిలో ఎక్కడ కూడా లేదు. మీరు కూడా పని విషయంలో ఆది బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టుగా మీరు దించాలంటే ఇంతే. ఇప్పుడు దీనికి బ్యాక్ ఫ్రంట్ ఏంది, కొంచెం ఒక దారపోగు నుంచి స్టార్ట్ చేసి చిన్నగా దీన్ని పెంచుకుంటూ ఇలా మధ్యలో 1/2 ఇంచుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా, దీని దగ్గరికి మళ్ళీ దారపోగు దీంట్లో కలపాలి. ఇది బ్యాక్ ఫ్రంట్ తీసే విధానం.
ఇలా మనం చక్కగా తీసామా ఇక బ్లౌజ్లో ఏ తేడా లేకుండా చక్కగా వస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ మనం వచ్చేసి డాట్ గుర్తులు ఎలా వేయాలి. ఇక ఈ డాట్ గుర్తులకు వచ్చేసరికి మనం ఇక్కడ ఎంత పెట్టాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 4.5 ఉంది. అంటే ఇలా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ ఎక్కువ పెట్టేసి 4.5కి పెట్టేసుకోవాలి. అంటే ఇది ఎంత ఉంది చూద్దాం రండి. మనం ఒకవేళ ఇది ఎంత ఉంది, 4.5 ఉంది. 4.5 మీద ఒక పాయింట్ పెట్టేసి దీనికి ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఇది మనకి డాట్ గుర్తు అనమాట. చూసారా, ఈమెకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉండబట్టి మనకి డాట్ ఎక్కువగా వచ్చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటి, మనకి ఇది కూడా మనకి కొంచెం బెండ్ అయింది. ఇలా బెండ్ ఉంటేనే మనకి డాట్ అనేది కరెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి చూడండి, ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. చూసారా, ఇలా క్లోజ్ చేయాలి. దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా తర్వాతకు వచ్చేసి దీని సెంటర్ నుంచి మనం ఏం చేయాలంటే దీనికి చూడండి, ఇక్కడ సెంటర్కి పెట్టేసి దీన్ని ఇలా చూసారా, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి డాట్ గుర్తులు వచ్చాయో. కొంతమందికి ఏంటి అంటే ఇలా 3 మూలల్లాగా కొంతమందికి వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా వస్తుంది. ఇంకా కొంతమందికి రౌండ్గా కూడా మనకి సమానంగా వస్తాయి. మనం ఏంటి అంటే వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి ఇక్కడ మనం ఆకారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానళ్ళలో చూశాను, ఇలా తీయాలి. నేను కూడా కొన్ని చెప్పాను. కానీ అలా ఏంటంటే కొంతమందికి ఆ షేప్ అనేది వస్తుంది. కానీ మనం తీరా మొత్తం వేసిన తర్వాత ఒకళ్ళకి ట్రయాంగిల్ వస్తుంది, ఒకళ్ళకేమో ఒకటి మనకి రౌండ్గా వస్తుంది, అలా వస్తూ ఉంటుంది. అది చెస్ట్ భాగాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇక దీని తర్వాత మనం 4th డాట్ చూడండి, 4th డాట్ని 3 భాగాలు చేసి ఇలా వేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టాలి. ఇలా మనం ఒక్కొక్క గుర్తు ఒక్కొక్కలాగా పెట్టేస్తే మనకి టెన్షన్ లేకుండా చాలా చక్కగా వస్తుంది అనమాట. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి, తర్వాతకి దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత చక్కగా మనం వేసుకున్నాము. డ్రాయింగ్ ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ లాగా ప్రింట్ దిగింది మనకి. ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా మనకి డాట్స్ అనేవి వచ్చాయి. ఇలాగే మీరు మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఏంటి అంటే చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు, నేను చూస్తున్నాను. ఆ కామెంట్స్ మొత్తానికి నేను వీడియోలు పెడతాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు, జాకెట్ కటింగ్లు, ఇటు బోటిక్ షాపులు ఒక 2 ఉన్నాయి మాకు. ఇవన్నీ రన్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అంటే అది కేవలం మీకోసమే నేను చేస్తున్నాను. అర్థమైందా? ఎందుకంటే పని అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నా దగ్గరికి ఆన్లైన్ ఇక్కడ ఆఫ్లైన్ వాళ్ళు అంత దూరం వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అలానే ఆన్లైన్లో నేర్చుకోవాలంటే టైం తీయలేరు. అలాంటి వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నేనేం చేశాను అంటే వీడియోలో ఇలా కూడా పెడుతున్నాను. నేను ఇక్కడ ఏ పని అయితే నేర్పిస్తున్నానో అదే పని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. కాకపోతే ఇదేంటి అంటే మీరు ఇక్కడికి వస్తే లైన్గా దొరుకుతాయి మీ క్లాసులన్నీ. ఇదేంటంటే అక్కడొకటి ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే దేవులాడుకుంటారు. కానీ కొంచెం చదువు లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వయసుతో సంబంధం లేకుండా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. మిర్యాలగూడెం, మనకి నేడించెర్ల, కోదాడు, జగ్గేపేట, నందిగాము, విజయవాడ ఇలా అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, హైదరాబాదు డైలీ అప్ అండ్ డౌన్ 3 గంటలు జర్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఉదయం సాయంత్రం. అలా కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అలా వద్దు, మనం రిస్క్ పడతాము అనుకుంటే మన దగ్గర హాస్టల్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఇదే వీడియో కింద నేను ఫస్ట్ కామెంట్ కింద వివరాలన్నీ పెట్టేస్తాను. లేదంటే మన పాత వీడియోలలో కూడా మనకు సంబంధించిన నెంబర్లు ఉంటాయి, మీరు ఫోన్ చేసి రావచ్చు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇంకా వెనక్కి వెళ్ళి అన్ని వీడియోలు చెక్ చేసుకోండి. ఓకేనా?